కాంతమ్మ గారు రమ్మన్నారంట. నీతో ఒక చిన్న పని పడిందే, అందుకే రమ్మన్నాను. చూడండి సార్, ఈ అమ్మాయి పేరు లత, మా ఇంటి పని మనిషి. ఒరేయ్, పాలు తెచ్చావా? తెచ్చానక్క. ఈ పాలు ఆ రోజు చిట్టెమ్మ ఆ చెట్టు నుంచి తీసిన పాలే. కాసిన్ని మిగిలితే దేవుడి దగ్గర పెట్టారు, అవే తెమ్మని చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? చిట్టమ్మే వారసురాలు అవునో కాదో తేలుద్దామని. లత, ఆ పాలు తీసుకెళ్లి ఆ పుట్ట దగ్గర పెట్టు. ఆ చెట్టు నుంచి వచ్చిన పాలని ఆ పక్కనే పుట్టలో ఉన్న పాముకి పోసినా వారు మనకంటే ముందే మరణిస్తారు. అమ్మగారు, నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు కదండి. పొరపాటున పాము నన్ను కాటేస్తే? నువ్వు చావవు కాని ఆ పాలు మాత్రం అక్కడ పెట్టు. అయ్యో వద్దండి, పాపం చిన్నపిల్లలా ఉంది. పొరపాటున ఆ పాము కరిస్తే చనిపోతుందండి. మీరేం భయపడకండి, దాని ప్రాణానికి నాది గ్యారంటీ. చూస్తావేంటి, తీసుకెళ్లి పెట్టు. అలాగే అమ్మా. నువ్వీ జమీందారింటి వారసురాలు కాదు కదా, మరి నాగమ్మ తల్లి పాలెలా తాగినట్టు? అంటే నేను మనసులో వేడుకున్నాను చల్లి, అందుకని పాలు తాగుంటుంది. ఓ, అమ్మా నాగమ్మ, ఇందులో నా తప్పేం లేదమ్మా. కాంతమ్మ గారింటి పని మనిషిగా ఆవిడ ఏం చెప్తే అది నేను చెయ్యాలమ్మా. దయచేసి నా మీద కోపాన్ని మాత్రం తీర్చుకోవద్దు తల్లి. ఎస్ ఎస్ ఎస్, నాకు తెలిసే పాము వస్తుందని, పాలు తాగుతుందని. ఎందుకంటే ఇది కూడా జమీందారు వారసురాలే కదా. ఆశ్చర్యం, అద్భుతం. ఆ రోజు చిట్టమ్మ పెడితే పాలు తాగింది, ఈ రోజు ఈ అమ్మాయి పెడితే పాలు తాగింది. అది అద్భుతం ఎలా అవుతుందండి? అంతా మ్యాజిక్. మ్యాజిక్కా? ఆ పావుకి ఆ చెట్టు పాలంటే ఇష్టం. దాంతో ఎవరు పాలు పెట్టినా బయటకొచ్చి పాలు తాగి వెళ్ళిపోతుంది. ఈ మాత్రం దానికి జమీందారు వారసులే కానక్కర్లేదు. కాంతమ్మ ఇంటి పని మనిషి పెట్టినా పాలు తాగుతుంది. ఆ విషయం మీకు అర్థమవ్వాలనే నేను పాలు పెట్టించాను. ఇప్పుడు చెప్పండి, ఆ చిట్టమ్మ జమీందారు వారసురాలా? కాదండి, అంతా మోసం, దగ, కుట్ర. చెట్టులో పాలు, పొట్టలో పావని అబద్ధాలు చెప్పి మమ్మల్ని వెధవలు చేశారు. ఎవరో స్వీట్లు అమ్ముకునే అమ్మాయిని తెచ్చి జమీందారీ వారసురాలను నమ్మించి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నారు. వెరీ గుడ్, ఇప్పటికైనా నిజం గ్రహించారు. మీ కళ్ళు తెరుచుకోవాలనే ఇదంతా చేశాను. చాలా థ్యాంక్స్ కాంతమ్మ గారు. మీరు చేసిన పని వల్ల ఆ వచ్చిన అమ్మాయి జమీందారీ వారసురాలు కాదని మాకు అర్థమైపోయింది. కాబట్టి లోపలికెళ్ళి ఏదో ఫిట్టింగ్ పెట్టి ఈ ఆస్తులో రాసే కార్యక్రమం ఆపేస్తాం. పద.
అమ్మగారు, నేను పాలు పెడితే పాము కరవాలి కదా, నన్నెందుకు కరవలేదు? వెళ్ళి ఆ పుట్టలో ఉన్న పావును అడగవే. నన్నడిగితే నేనేం చేస్తాను? ఇప్పటిదాకా చెప్పిన సోదంతా మర్చిపోయావా? అది జమీందారు వారసులు పెడితేనే తాగదే, ఎవ్వరు పెట్టినా తాగుతుంది. అయితే నీలాంబరి అమ్మగారిని ఒకసారి పాలు పెట్టమనండి, నేను చూస్తాను. అంటే ఏంటే, నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? నేను పిల్లలు పుట్టేదాకా చావనే. నీకంత చూడాలనుంటే మా అమ్మ పెడుతుంది. అమ్మా, నువ్వంట వెళ్ళి పెట్టవే. హా? నాకేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నావా పాలు పెట్టడానికి? ఏయ్, నువ్వు వచ్చిన పని అయిపోయింది, లోపలికి పో. అలాగేనమ్మా. నాగమ్మ తల్లి, నేను పాలు పెట్టిన తాగినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మయ్యా, ఇంకా ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో చిట్టమ్మకి వెళ్ళనుగాక వెళ్ళదు. పదండి, లోపల ఏం జరుగుతుందో చూద్దాం. పదక్క. ఏంటమ్మా నువ్వనేది? భాస్కర్ తాయెత్తు తీసేశాడా? అవును బాబాయ్, అందుకే అలా మాట్లాడాడు. అర్థమైందమ్మా. ఆ పశుపతిగాడు మనల్ని వదిలేటట్లేడు. ఒరే వీరనారాయణ, అమ్మా, సాధ్యమైనంత త్వరగా ఆస్తులు రాయించుకొని చిట్టమ్మని ఊర్నుంచి పంపించేద్దాంరా. లేకపోతే మన వల్ల తన కాపురంలో చిక్కులొచ్చేటట్టున్నాయిరా. అలాగేమ్మా. ఇంకా సేపట్లో ట్రస్ట్ వాళ్ళొస్తారు. రాగానే ఆస్తులు రాయించుకొని చిట్టెమ్మని ఊర్నుంచి పంపించేద్దాం. ఆ పనేదో కాస్త తొందరగా చేయి బాబాయ్. ఇక్కడే ఉంటే మా కుటుంబం అంతా ఏటైపోతా అని భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా. నీకెలాంటి కష్టం వచ్చినా తోడుగా నేనున్నాను. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చూపిస్తాను. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం అండి. రండి, కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్ని తెచ్చారా? తెచ్చాను సార్. ఇక్కడ పెట్టండి, సంతకాలు పెడతాను. పెన్. ఒక్క నిమిషం సార్. ఏమైంది? ఈ అమ్మాయి నిజంగా మీ వైష్ణవిదేవేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి స్వయంగా మా అన్నయ్య కూతురు. అంటే మాకు కాస్త అనుమానంగా ఉంది సార్. రైట్. అసలు ఎవర్రా మీరు మా అన్న కూతుర్ని అనుమానించడానికి? వీరనారాయణ, ఆవేశపడకురా. వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు. మా గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? ఆ కాలంలో మా పెద్దలు తమకు పిల్లలు పుట్టకపోతే ఆస్తంతా దాయాదులు ఎక్కడ తన్నుకుపోతారో అని మీ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. పొరపాటున పిల్లలు పుట్టకపోయినా, పుట్టిన పిల్లలు చనిపోయినా ఆస్తి మొత్తం ట్రస్ట్కి చెందాలని రాశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా గోతికాడ నక్కలాగా మా వెంట పడుతున్నారు. మీరు ప్రశ్నిస్తే అసలు మేమెందుకు సమాధానం చెప్పాలి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, రూల్స్ మర్చిపోతున్నారు సార్. అసలు ఈ అమ్మాయి మీ వారసురాలు అవునా కాదో చెప్పడానికి చిన్న DNA టెస్ట్ చేస్తే చాలు సార్. ఈ అమ్మాయి మీ అన్న బిడ్డో కాదో తెలుసుకోవడానికి. కానీ మేము ఆ పని చేయట్లేదు. ఎందుకంటే మీ మీదున్న గౌరవంతో, ఈ కుటుంబం మీదున్న మర్యాదతో. మీరు కాదు కూడదంటే చెప్పండి, ఇప్పుడే కోర్టుకు వెళ్తాం. కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే ఈ అమ్మాయి మీ వారసురాలు కాదో తేలుస్తాం. ఏంటండి, వాడేదో ఆవేశపడ్డాడని మీరు ఆవేశపడతారా? ఇలా DNA టెస్టులు అవి ఇవి అంటే ఊళ్ళో మా పరువు ఏం కావాలి? అవును సారు, ఈ ఊళ్ళో ఈ కుటుంబానికి గౌరవం ఉంది. మీరిలా కోర్టులో కేసులో అంటే ఇంటి బరువు పోతుంది. కావాలంటే ఇంకేదైనా పరీక్ష పెట్టుకోండి. ఇలా అన్నారు, బాగుంది. వీరనారాయణ గారు, మీరు తప్పుగా అనుకోనంటే మాదొక మాట. ఈ అమ్మాయి మీ వారసురాలు అవునా కాదో తేల్చుకోవడానికి మా దగ్గర ఆలోచన ఉందండి. ఏంటది? ఊర్లో మీ తాతగారు కట్టించిన దేవాలయం ఉంది కదా,
అవును, ఉంది. ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది కదా? అవును. ఆ దేవాలయంలో ఉన్న రథాన్ని కదిలించాలంటే ఎవ్వరి తరం కాదు. మా వారసురాలు చేపడితే తప్ప ఆ రథం ఒక్కడుగు కూడా ముందు కదలదు. బాగా చెప్పారు. మేము ఆ రథాన్నే వాడుకొని మీ వారసురాలు అవునా కాదా అని తేల్చుకోబోతున్నాం. అంటే మా చిట్టమ్మతో రథాన్ని లాగించాలనుకుంటున్నారా? అవునండి. రేపే గుడి దగ్గర రథోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ రథోత్సవానికి ఊరి జనాలంతా వస్తారు. ఎంతమంది లాగినా కదలని ఆ రథం ఈ వైష్ణవిదేవి చెయ్యి పడగానే కదులుతుంది. అలా గనక కదలకపోతే ఈ అమ్మాయి వైష్ణవిదేవి కాదని, ఒకవేళ కదిలితే ఈవిడే వైష్ణవిదేవని నిర్ధారించి సంతకం పెట్టి ఆస్తులు అప్పగించి మరీ వెళ్తాం. కాదంటే చెప్పండి, కోర్టుకెళ్తాం. మీకంత సీన్ లేదు. రేపు గుడి దగ్గర కలుద్దాం. రథం కదిలిందా ఆ 2 చక్రాల కింద మీ ఇద్దరిని పెట్టేస్తా. కదల్లేదా మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. పోడే. అలాగే సార్, రేపు గుళ్ళో కలుద్దాం. వీరనారాయణ గారు ఇంతలా ఆవేశపడిపోయి అంతలా మాటిచ్చేశారు. ఏం మాటిచ్చాను? రథం కదలకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానని మాటిచ్చారు కదా. అవును. అసలు చిట్టమ్మే మీ వారసురాలు కానప్పుడు రథం ఎలా కదులుతుందండి? అవును కదా, చిట్టెమ్మ మా సొంత వారసురాలని ఫీల్ అయిపోయి వాళ్లతో ఛాలెంజ్ చేశాను. నేనప్పటికీ చెప్తున్నాను, వద్దు ఆగరా ఆగరా అని. నా మాట విన్నావా? ఈ చిట్టమ్మ ఏమన్నా మన నిజమైన వారసురాలా? తను చెయ్యి వెయ్యగానే రథం కదలడానికి? నేనేదో సర్ది చెప్పేలోపు నువ్వే ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసేశావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎలా చేస్తావురా? చెయ్యడానికి ఇంకే ఉందండి. ఇంకా ఆస్తుల మీద ఆశలు వదులుకోవడమే. ఇన్ని పరీక్షలుంటాయని తెలుసుంటే పాపం చిట్టమ్మ వచ్చుండేదే కాదు. చిట్టమ్మ, తట్టా బుట్ట సర్దుకొని ప్రయాణానికి సిద్ధమవ్వమ్మా. మేం కూడా వెళ్ళి బట్టలు సర్దుకుంటాం. ఆగో, రేపు గుడి దగ్గరికి వెళ్తున్నాం. మరి రథం ఎలా కదులుతుంది బాబాయ్? నేను కూడా ఈ ఇంటి వారసునే కదా. నా చేయి పడ్డా ఆ రథం కదులుతుంది కదా. అంటే చిట్టమ్మ లాగేటప్పుడు నువ్వు కూడా చెయ్యేస్తావా? ఏదో ఒకటి చేస్తాను. రేపే మన ప్రయాణం. అమ్మా, ఆ భాస్కర్ చూసావా ఎన్నేసి మాట్లాడుతున్నాడు? నా కడు పండితే సంతోషించాల్సింది పోయి నా పుట్టే బిడ్డని కూడా అనుమానించి అవమానిస్తున్నాడు. ఛా, ఈ బతుకు బతికే కన్నా చావడం నయం అనిపిస్తోంది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు మనిషి అయితే వాడి మాటలు పట్టించుకోవచ్చు, కానీ వాడొక పశువే. పశువు అనే మాటలకి విలువ ఉండదే. నువ్వు వాటిని పట్టించుకోనక్కర్లేదు. ఏమోనమ్మా, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. భాస్కర్ అన్న మాటలకి కడుపులో అంతా తిప్పినట్టుంది. నా మీద నాకే విరక్తి వస్తోందమ్మా. ఒసే పిచ్చిదానా, ఆడు వీధి కుక్కలాంటోడే. ఆడి మాటలెందుకు పట్టించుకుంటావు? నువ్వు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో వెళ్ళు. చిచి, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. అంతా నా కర్మ. నీలు, ఒరే తమ్ముడు, దీని మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందిరా. భయమా? ఎందుకక్క? ఇది మళ్ళీ ఏ అఘాయిత్యానికో ఒడిగట్టదు కదా. అక్క, నువ్వు అల్లుడు నేను చెప్పారు కదా,
దాంది నీలాగా గట్టిగుండెక్క ఎన్ని కట్టాలెదురైనా ఎదురు తిరిగి పోరాడిద్ది గాని ఏ ఆగాయిత్యం చేసుకోదు. నువ్వేం భయపడకు. ఏమోరా, దాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏడవలేక నవ్వుతున్నాన్రా. ఆ భాస్కర్ గాణ్ణి నిలువున నరికినా పాపం లేదు. అక్క, ఇంకోసారి మన నీలాంబర్ జోలికొస్తే ఈసారి ఖచ్చితంగా నా చేతిలోనే సత్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదురా. ఇప్పుడు మన ట్రాప్ లో ఆ ట్రస్ట్ వాళ్ళు పడ్డారురా. అందుకే రేపు రథం లాగడానికి గుడికి తీసుకుపోతున్నారు. కానీ మనం వేసిన ప్లాన్ వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఏటక్క నువ్వనేది? అవునరా, ఆ చిట్టెమ్మ వారసురాలు కాదని నిరూపిస్తే ట్రస్ట్ వాళ్ళు ఆస్తి రాయకుండా వెళ్లిపోతారనుకున్నాను. కానీ ఆ వెధవలేమో మళ్లీ చిట్టెమ్మకి ఇంకో పరీక్ష పెట్టారు. అది ఎలాగూ జమీందారు వారసురాలే కాబట్టి రేపు ఆ గుడి దగ్గర రథాన్ని లాగేస్తుంది. ఆ తర్వాత ట్రస్ట్ వాళ్లకే కాదు, ఊరి జనాలందరికీ చిట్టెమ్మే వారసురాలని నమ్మకం కలుగుతుంది. దాంతో ఆ ట్రస్ట్ వాళ్ళు ఆస్తి మొత్తం చిట్టెమ్మ పేరు మీదే రాస్తారు. ఆ తర్వాత మనం అడుక్కు తినాలి. ఛీ! నిజమే అక్క, ఆ చిట్టెమ్మ వారసురాలు కాబట్టి రథం లాగేసిందనుకో, ఈ ఎర్రనారాయణకి నిజం తెలిసిపోద్ది, ఆ ట్రస్ట్ వాళ్ళకి నిజం తెలిసిపోద్ది. ఇప్పుడేం చేద్దాం అక్క? ఏదో ఒకటి చేసి ఆ చిట్టెమ్మ కాలో చెయ్యో విరగ్గొడదాం. కదల్లేని పరిస్థితిని క్రియేట్ చేసి మూలన పడేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా రథం లాగాలన్న కాన్సెప్ట్ వాయిదా పడుతుంది. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందక్క. లేకపోతే ఆ ఇరగొట్టే కాలు చెయ్యేదో ఆ ముసల్దానికి ఇరగొట్టేసావనుకో పేడ వదిలిపోద్ది కదా. అదేంట్రా, నేను చిట్టమ్మకి విరగ్గొడదామంటే నువ్వా ముసల్దానికి విరగ్గొడదామంటావు? అక్క, ఆ చిట్టమ్మ మనం అనుకున్నంత అమాయకురాలు కాదక్క. ఆ విషయం మనిద్దరికీ తెలుసు. మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందనుకో, చిట్టమ్మ కాలు చెయ్యి ఇరగడం కాదు, ఆ ఈర్నారాయణ చేతిలో మన కాలు చెయ్యి ఇరిగిపోద్ది. అందుకని ముసల్దానికే కాలో చెయ్యో ఇరగొట్టేశామనుకో, అది ఎలాగూ కదలలేదు కాబట్టి ఈర్నారాయణ ఈ ప్రోగ్రామింగ్ క్యాన్సిల్ చేసేస్తాడు. ఎలాగుంది ఐడియా? బావుందిరా. ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరికి ఏదో ఒకటి విరగ్గొట్టి మూలన పడేద్దాం. గుడికి వెళ్లాలన్న ప్లాన్ని వాయిదా వేసేలా చేద్దాం. సూపర్ అక్క. ఇంతకీ ఏటి చేద్దామంటావు? అదే ఆలోచిస్తున్నాను. మీ అక్క తప్పు చేసింది. దాని బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో దాన్ని అడగండి. భాస్కర్, నువ్వన్నట్టు నేను తప్పు చేయలేదు భాస్కర్. శీలం చెడిపోయిన ఆడదానిగా ఈ లోకంలో బతికి జనాలతో మాటలు పడే కంటే నిప్పులాంటి ఆడదానిగా నిప్పుల్లో కాలిపోవడమే నయం భాస్కర్. అందుకే నా బిడ్డతో సహా కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నాను. రే కన్నా, నువ్వు ఈ భూమి మీదకి వస్తావు, నీతో నోరారా అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశపడ్డాన్రా. కానీ నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నాతో పాటు కలిపి నిన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్లిపోతున్నాన్రా. ఈ అమ్మని క్షమించరా. ఒరే తమ్ముడు, బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఏటక్క? ఆ కుటుంబరావు గుడ్డోడు కాబట్టి
వాడు ఎక్కడో పడిపోయాడని గట్టిగా అరుద్దాం. ఆ కంగారులో చిట్టమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మన ప్లాన్ ఎలా ఉంది? నువ్వు సూపర్ అక్క, అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, బేగా వెళ్ళిపోయి నీ ప్లాన్ అమలు చేసేస్తాను. ఒరే జాగ్రత్త, చిట్టమ్మకు కానీ దొరికావో. అయ్య బాబోయ్, దొరికితే చచ్చిపోతానని నాకు తెలుసక్క. నేనెందుకు దొరుకుతాను? నేను నీ తమ్ముడినక్క, చచ్చినా దొరకను. వస్తాను. చిట్టమ్మా, నువ్వు ఊరెళ్ళడం కలేనమ్మా. జ్యూస్ ఎవరికోసం తీస్తున్నావు? ఇంకెవరికి? అతని కోసం. అర్థమైందిలే, బత్తాయి జ్యూస్ తాగితే బత్తాయి పండు లాంటి బిడ్డ పుడుతుంది అని అంటున్నావు, అంతేగా?